హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన నెల్లూరు స్టైల్లో ఎంతో టేస్టీగా సింపుల్గా తక్కువ టైంలో హెల్దీ అయిన దోసకాయ పప్పు ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాం రండి. ముందుగా ఒక మీడియం సైజ్ దోసకాయ, 3 టమాటా, ఒక ఎర్రగడ్డ చిన్న ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిర్చి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని అరగంట ముందే నానబెట్టుకున్న కందిపప్పు, దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు, 4 పచ్చిమిర్చి, ఎర్రగడ్డ ముక్కలు, చింతపండు కొద్దిగా, చిటికెడు పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని కొద్దిగా నీరు పోసేసుకొని మూత పెట్టేసుకోవాలి. పొయ్యి మీద పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అంతే అండి. ఇప్పుడు ఈ ఉడికిన పప్పుని ముద్దగంతో బాగా మెత్తగా చిదుముకోవాలి. ఇప్పుడు పోపు కోసం ఒక 3 చెంచాల నూనె వేసుకొని కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం ఎర్రగడ్డ, కరివేపాకు, వీటితో పాటు కొంచెం ఇంగువ వేసుకొని బాగా కలుపుకొని అంతే అండి. ఆ పోపు మొత్తం పప్పులో వేసుకొని కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పప్పు రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.